హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే, మీ ప్రేమ మీ మధ్య ఇప్పుడు లేని ప్రేమ, కారణాలతో కానీ కారణం లేకుండా కానీ విడిపోయిన ప్రేమ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా, మళ్ళీ తిరిగి చిగురిస్తుందా అనేది ఈ రీడింగ్. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 2 హార్ట్ సింబల్స్ ఉన్నాయి, రెడ్ కలర్ ఒకటి అండ్ గ్రీన్ కలర్ ఒకటి. మీకు ఇష్టమైన కలర్ కానీ లేదంటే మీకు ఏ కలర్ అయితే అట్రాక్ట్ చేస్తుందో ఆ కార్డ్ని పిక్ చేసుకోండి. సో మనం చూద్దాం ఏంటిది అనేది. సో ఇక్కడ నేను 3 కార్డ్స్ పిక్ చేస్తున్నాను. పాస్ట్ ఎలా ఉండింది, ఫ్యూచర్ ఎలా ఉంది అండ్ ప్రెజెంట్ ఎలా ఉండింది. అంటే ప్రెజెంట్ బాగుంటే ఫ్యూచర్ ఆటోమేటిక్గా బాగుంటుంది అవుట్కమ్, కాబట్టి మీకు అర్థమవుతుంది మళ్ళీ ఈ ప్రేమ వస్తుందా, చిగురిస్తుందా లేదా అనేది. సో మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఎవరైతే కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో, ఒకవేళ మీకు ఈ కార్డ్స్లో రీడింగ్ మీకోసం అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రెడ్ కలర్ కార్డ్తో. టర్నింగ్ ఇన్ కార్డ్, ద క్రియేటర్ అండ్ ద ట్రస్ట్ కార్డ్. సో ఫస్ట్ ది టర్నింగ్ ఇన్ కార్డ్తో ఏం చెప్పాలనుకుంటుంది అంటే, లైక్ ఎలా ఉండింది, ఏంటిది ఎనర్జీ ఏం కనిపిస్తుంది అంటే, పాస్ట్లో మీరు ఎక్కువ మిమ్మల్ని మీరు నమ్మకుండా బయట చెప్పే వాళ్ళ మాటలను నమ్మి ఎక్కువ అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ దాన్ని మీరు అర్థం చేసుకున్నారు కొన్ని రోజులకే. ఇది కాదు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడం అంటే మిమ్మల్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవడం. ఈ కార్డ్ చెప్తుంది ఏంటిది అంటే, లైక్ పాస్ట్లో ఎలా ఉండిందంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ మీరు రియలైజ్ అయ్యారు ఏంటిది అంటే, నన్ను నేనే అర్థం చేసుకోవాలి అండ్ నా కోసం ఎవరు ఒక క్లారిటీ ఇవ్వరు, నా రిలేషన్షిప్ కోసం నేనే ఒక క్లారిటీ వెతుక్కోవాలి ఖచ్చితంగా. బయట చెప్పే వాళ్ళ విషయాలు ఇవన్నీ ఏమొద్దు, నా ప్రేమ నా కోసం నేనేం ఆలోచిస్తున్నాను అనేది ముఖ్యం అన్నట్టు మీరు అదే వేలో ఆలోచించారు. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా ఇదే విధంగా ఆలోచించారు. కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్, బట్ రాను రాను అది అఫ్కోర్స్ కొంచెం స్టెప్స్ వెళ్తూ ఉంటేనే అర్థమవుతుంది ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అని. సో మీరు కూడా అలాంటి స్టెప్సే తీసుకున్నారు. అండ్ ఫైనల్గా ఈ కార్డ్తో మీరు రియలైజ్ అయింది ఏమనిపిస్తుందంటే, మిమ్మల్ని మీరే అర్థం చేసుకోవాలి, ఇంకా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు అనేది మీకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం మీకు ఒక క్లారిటీ వచ్చింది, ఈ రిలేషన్షిప్ కావాలా లేదా అనేది. అండ్ ద క్రియేటర్ కార్డ్తో ఏమనిపిస్తుంది, ఎలాంటి ఒక రిలేషన్ ఉంది అంటే, ఒక మస్కులిన్ ఎనర్జీ ఉంది. మీరు మీ పర్సన్ చాలా మెచ్యూర్గా ఈ సిచ్యువేషన్లో చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇద్దరు ఈక్వల్గా ఆలోచిస్తున్నారు. బట్ ఏంటిది అంటే, ఈ క్రియేటెడ్ కార్డ్తో మెస్కులిన్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ మీ పర్సన్ ఎక్కువ మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అనేది ఈ కార్డ్తో కనిపిస్తుంది. అండ్ ఈ సంబంధం అంటే మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, మీరు ఇన్ని రోజులున్న కన్ఫ్యూజన్ కానీ లేదంటే అసలు అవసరమా లేదా అనేది ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటిది అంటే, సరే ఇంక ఇన్ని రోజులు అయిపోయింది, ఇప్పుడు దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం, ఒక కొత్త ఫేస్ ఇద్దాం దీనికి అని మీరు ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు మీకంటే. అండ్ ఫైనల్గా ద ట్రస్ట్ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే, ప్రెజెంట్ అయితే ఇది అండ్ ద ఫ్యూచర్ అవుట్కమ్ విల్ బీ ఏమనిపిస్తుంది ట్రస్ట్ కార్డ్తో అంటే, ఇది బేసికల్గా చాలా పాజిటివ్ కార్డ్ ఈ కార్డ్ ఎనర్జీస్లో. ఎందుకంటే ప్రేమకి మళ్ళీ అవకాశం ఉందా, చిగురిస్తుందా అంటే 100% ఎస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ చేయాలి అన్నీ ఒక మెసేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం ట్రస్ట్ కార్డ్తో మీరు నమ్మకంతో సరే స్టార్ట్ చేద్దాం, ఇంకా మీలో ఉన్న భయాలు మీలో ఉన్న కన్ఫ్యూజన్ అంతా వదిలి సరే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనే ఒక ఆలోచన మీకు వచ్చింది. ఆ ఆలోచనని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కొంచెం ఉన్న భయం, కొంచెం కన్ఫ్యూజన్ వదిలేస్తే, నమ్మకంతో స్టార్ట్ చేస్తే దెర్ విల్ బీ ఎ ఛాన్స్ అండ్ ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనేది ఈ కార్డ్తో అనిపిస్తుంది.
ఫైనల్గా ఇది ఫస్ట్ కార్డ్ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఓవరాల్గా ఏంటిది అంటే మీలో ఉన్న కన్ఫ్యూజన్ని అండ్ మీలో ఉన్న డైలమాని పక్కన పెట్టేసి కొంచెం పీస్ఫుల్గా ఆలోచిస్తే, అట్ ద సేమ్ టైం అంతే నమ్మకం పెట్టుకుంటే మీరు అనుకున్న ప్రేమ మీకు దొరుకుతుంది. మీ మధ్య పోయిన ప్రేమ మళ్ళీ తిరిగి చిగురిస్తుంది అనేది ఫస్ట్ కార్డ్తో రీడింగ్. అంటే ఎవరైతే రెడ్ కలర్ హార్ట్ సింబల్ చూస్ చేసుకున్నారో ఇది మీకోసం. అండ్ ఇప్పుడు గ్రీన్ కలర్ హార్ట్ కార్డ్. సో ఈ కార్డ్తో ఎనర్జీస్ ఎలా కనిపిస్తున్నాయి అంటే, సో కాంప్రమైజ్ కార్డ్, సక్సెస్ కార్డ్ అండ్ గిల్ట్ కార్డ్ వచ్చింది. సో ఈ కార్డ్లో ఫస్ట్ ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీరు అండ్ మీ పర్సన్, మీకంటే మీ పర్సన్ ఎక్కువ కాంప్రమైజ్ అయ్యారు ఈ రిలేషన్షిప్లో. మీ లవ్ రిలేషన్షిప్లో మీకంటే ఎక్కువ చాలాసార్లు మీ పర్సనే కాంప్రమైజ్ అయ్యారు. కానీ ఈ కాంప్రమైజ్ ఎలాంటిది అంటే ఇట్స్ లైక్ నాట్ బేస్డ్ ఆన్ హార్ట్, అండ్ ఇది జస్ట్ ఒక భయం కోసం. అంటే ఇప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వకుంటే ఏమవుతుందో, ఎలా ఫీల్ అవుతుందో, లేకపోతే దీని అవుట్కమ్ ఎలా ఉంటుందో అన్న ఒక భయంతో, అంటే జస్ట్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో కాంప్రమైజ్ అయ్యారు. కానీ అది మనస్ఫూర్తిగా అయితే కాదు. ఎందుకు అంటే లైక్ ఇలా మనస్ఫూర్తిగా లేని కాంప్రమైజ్ డెఫినెట్గా అందులో నిజం ఉండదు. ఒక జస్ట్ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అడ్జస్ట్ అయ్యారు, కానీ మనస్ఫూర్తిగా ఉండదు. మీ మధ్య హానెస్టీ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ లేకపోతే అసలు ఎలా అది కాంప్రమైజ్ అయినా వేస్టే కదా. సో ఇక్కడ ఈ కాంప్రమైజ్ కార్డ్తో ఏమనిపిస్తుందంటే డెఫినెట్గా హానెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఓపెన్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు అంటే అది ఏ లెవెల్ వరకు, ఒక లెవెల్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. అది క్రాస్ అయ్యారా, లేకపోతే మీరు కాంప్రమైజ్ అయింది మీకు ఓకేనా అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా. లేదు ఇలానే చెప్పుకోకుండా మాట్లాడుకోకుండా దాచిపెడుతూ ఉండడం వల్ల ఇది డెఫినెట్గా ఇప్పుడు బిల్డ్ అయినా కూడా ఏదో ఒకసారి ఏదో ఒక రోజు డెఫినెట్గా ఇది కింద పడిపోతుంది. సో ఇది ఫస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏమనిపిస్తుందంటే మీరు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఇలా కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఎక్కువ సార్లు దాన్ని అలానే మైండ్లో పెట్టుకొని ఒక గిల్ట్గా ఫీల్ అవుతున్నారు. అరే నేను కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాల్సిందేమో, అనవసరంగా కాంప్రమైజ్ అయ్యాను, లేదంటే అసలు అక్కడ నేను ఎందుకు కాంప్రమైజ్ అయ్యాను ఒక గిల్ట్తో ఆలోచిస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొక ఏమనిపిస్తుందంటే ఈ గిల్ట్, మీరు అనుకోవచ్చు నాకేం గిల్ట్ లేదు, నేను కాంప్రమైజ్ అయినా హ్యాపీగానే ఉన్నాను, నా ప్రేమ కోసమే అనుకోవచ్చు. బట్ ఈ ఎనర్జీ ఎలా ఉందంటే మీరు ఈ ఫీల్ మీలో లేకపోయినా మీ పర్సన్లో ఈ ఫీల్ డెఫినెట్గా ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి, మనకు అనిపిస్తుంది కదా ఏదో ఒక సందర్భంలో ఆ మాటలు లేదంటే ఆ బిహేవియర్ అనిపిస్తుంది, ఆ గిల్ట్ ఫీలింగ్ ఏదన్నా ఉండిందా అనేది. సో డెఫినెట్గా ఈ గిల్ట్ ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉండింది, డెఫినెట్గా అనిపిస్తుంది కార్డ్తో. అండ్ ఏంటిది అంటే ఓవరాల్గా మీకు కానీ మీ పర్సన్కి కానీ ఈ కాంప్రమైజ్ హార్ట్ఫుల్గా అయితేనే, రిలేషన్షిప్ కోసం అవ్వాలి పర్వాలేదు హార్ట్ఫుల్గా, ఏదో భయం కోసమో ఏదో బాధ్యత కోసమో కాకుండా హార్ట్ఫుల్గా కాంప్రమైజ్ అయ్యి ఆ గిల్ట్ ఫీలింగ్ లేకుండా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే సక్సెస్ కార్డ్తో డెఫినెట్గా మీరు అనుకున్న లవ్, మీరు అనుకున్న ఏదైతే ప్రేమ మీకు కావాలని మీరు వెయిట్ చేస్తున్నారో, మేనిఫెస్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఏంటిది అంటే ఇక్కడ ఫేక్ రెస్పాన్సిబిలిటీస్ ఉండకూడదు, ఫేక్ కాంప్రమైజ్ ఉండకూడదు, అట్ ది సేమ్ టైం మనసులో గిల్ట్ ఉండకూడదు. ఎందుకంటే ఆ గిల్ట్ కానీ ఏదైనా కానీ కొన్ని రోజుల వరకు మాత్రమే మోయగలం. ఏదైనా ఒక ఫీలింగ్ని మనం కొంచెం సేపే, కొంచెం లిమిట్ వరకే మోయగలం. అది ఎక్కువ అయితే యూ కాంట్ కంట్రోల్. సో మీ ప్రేమ చిగురించాలి, మీకు మళ్ళీ కావాలి అంటే మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఓపెన్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కాంప్రమైజ్ అవుతున్నారు అంటే అది ఏ లెవెల్ వరకు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు అంటే అది ఎందుకు అని ఆలోచించి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటేనే మీరు అనుకుంటున్న సక్సెస్ని మీ లవ్లో చూడగలరు. నిజమైన ప్రేమ డెఫినెట్గా మళ్ళీ చిగురిస్తుంది. సో ఓపెన్గా మాట్లాడుకోండి, క్లియర్గా. సక్సెస్ అనేది ఉంది. సెకండ్ పైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ దాంట్లో సక్సెస్ ఉంది. కొంచెం ఓపికగా కూర్చొని అండ్ ఏంటిది అనేది రూట్ కాజ్ కనుక్కుంటే డెఫినెట్గా మీరు అనుకుంటున్న ప్రేమ తిరిగి దొరుకుతుంది. ఇది ఓవరాల్గా రీడింగ్.
ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చితే ఖచ్చితంగా మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.